బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్ లో తన అసాధారణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ రష్మిక మందన్న. రణబీర్ కపూర్ తో కలిసి చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లు వసూలు చేసింది. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. లేటెస్ట్ గా ఈ అమ్మడికి సినిమా షూటింగ్ కి గ్యాప్ దొరకడంతో పాటు క్రంచీరోల్ యానిమీ అవార్డ్స్ లో భారత్ తరపున పాల్గొనేందుకు అవకాశం రావడంతో జపాన్ లోని టోక్యో నగరానికి వెళ్లింది. శనివారం టోక్యోలో క్రంచీరోల్ యానిమీ అవార్డ్స్ వేడుకలు జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఈవెంట్ లో మన దేశం నుంచి రష్మిక రిప్రజెంట్ చేస్తుంది. ఈ గౌరవం దక్కిన ఏకైక ఇండియన్ నటిగా రష్మిక నిలిచింది. ఇదిలా ఉంటే టోక్యో ఎయిర్పోర్ట్ లో రష్మికకు జపాన్ ఫ్యాన్స్ సూపర్ వెల్కమ్ ఇచ్చారు. అక్కడ చాలా మంది లేడీ ఫ్యాన్స్ రష్మిక ఫొటోస్ తో డిజైన్ చేసిన ప్లక్కార్డులు చూపిస్తూ ఆమెను ఆహ్వానించడంతో ఆశ్చర్యంతో కాసేపు అలానే చూస్తూనే ఉండిపోయింది. కాసేపటికి తేరుకొని తన ఫ్యాన్స్ కు నవ్వుతూ హాయ్ చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జపాన్ ఎయిర్పోర్ట్ లో ఈ రేంజ్ స్వాగతం రావడం పట్ల రష్మిక ఫ్యాన్స్ మస్తు ఖుషీలో ఉన్నారు. డియర్ కామ్రేడ్, పుష్ప, యానిమల్ సినిమాలతో రష్మిక వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే అందాల రాక్షసి, చీలాసవ్ వంటి మూవీస్ తో గుర్తింపు పొందిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో నటిస్తుంది. ఇది రష్మికకు 24వ చిత్రం కాక గీతా ఆర్ట్స్ 51వ చిత్రంగా తెరకెక్కనుంది. అలాగే రెయిన్బోలో ధనుష్, D51, చావా, అల్లు అర్జున్, పుష్ప దిరు, రవితేజతో ఓ మూవీ చేయనుంది.